నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మిర్రర్ ముందు మనం అనుకున్నది చెప్తే నిజంగా అది సాధ్యమవుతుందా? లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ టెక్నిక్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అది ఎలా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. లా ఆఫ్ అట్రాక్షన్ లో మిర్రర్ టెక్నిక్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. అద్దం ముందు నిలబడి మనం ఏదైతే కావాలి అని అనుకుంటామో నిజంగా జరుగుతుందా? అసలు ఏంటిది? దీనికి ఏంటి సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అవునండి, ఉందండి. ఎందుకంటే మిర్రర్ ముందుకు వెళ్ళేసేసి ఏదైనా అఫర్మేషన్ చేస్తే ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందండి. మీరు అనొచ్చు ఎందుకు అంత వర్కౌట్ అవుతుందంటే, మిర్రర్ ముందు చూసుకుని ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకొని మనం కాన్ఫిడెన్స్గా చెప్పాల్సి ఉంటుంది. అఫర్మేషన్ అంటే మనకి ఏదైతే కావాలో మనం అనుకుంటామో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మనం అఫర్మేషన్ చెప్తే ఉంటే డెఫినెట్గా అది రియాలిటీకి వస్తుంది. అయితే ఎందుకు అది మిర్రర్ ముందే అంటే, ఒక స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్తో కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అంటే మనతో మనం ఎవ్రీడే కూడా కమ్యూనికేషన్ చేసుకోవాలండి. అయితే మనం మామూలు కమ్యూనికేషన్ చేసుకోలేం. అదే మిర్రర్ ముందుకు వెళ్తా ఎలా ఉంటుందని హరిత గారు, మనం ఈజీగా మనతో మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదైతే కావాలో మనం కోరుకుంటామో దాన్ని అన్నిటి పేపర్ పై రాసుకొని ఆ పేపర్ తీసుకొని మిర్రర్ ముందుకు వెళ్ళి ఐ టు ఐ కాంటాక్ట్ తీసుకొని, అంటే ఎందుకు ఐ టు ఐ చూడాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దండి. అంటే మనం ఎలా ఉన్నదనేది క్లియర్ గా రిఫ్లెక్ట్ అర్థం చెప్తాం. అంటే మన యొక్క హావభావాలు కానీ ఏదైనా కానీ, ఎస్పెషల్లీ ఇదే టెక్నిక్ ఉపయోగించుకొని రీసెంట్ ఒక అతనికి జాబ్ కూడా వచ్చిందని. అంటే అతనికి ఏంటంటే లో కాన్ఫిడెన్స్, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అందరి ముందుకు వెళ్ళి మాట్లాడలేడు, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే భయపడిపోతుంటాడు. ఎస్పెషల్లీ భయాన్ని జయించాలి అంటే ధైర్యం రావాలి. ధైర్యం కోసం మిర్రర్ టెక్నిక్ అప్లై చేయండి, ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. మిర్రర్ ముందుకు వెళ్ళి మీకు ఏం కావాలి, నేను ఏమంటానంటే అదే మిర్రర్ టెక్నిక్ని ఉపయోగించుకుని అసలు మీకు ఏం కావాలని నేను అడిగితే, కొంతమంది నా ఇన్కమ్ డబుల్ కావాలని కొంతమంది అడిగారు, సార్ నాకు ఇల్లు కావాలని కొంతమంది, కారు కావాలని కొంతమంది, జాబ్ కావాలని, బిజినెస్ డెవలప్మెంట్ కావాలని కొంతమంది, రిలేషన్షిప్ కావాలని కొంతమంది, కెరియర్లో ఇంప్రూవ్మెంట్, ప్రతి దానికి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తారండి మిర్రర్ టెక్నిక్. ఆ మిర్రర్ టెక్నిక్ ఏంటంటే మీకు ఏది కావాలది ఆల్రెడీ వచ్చినందుకు చిన్న అఫర్మేషన్ రాసుకోండి. సపోజ్ మనం చిన్నది తీసుకుందాం, ఏంటి పర్ మంత్ ఇన్కమ్ తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఎంత వస్తుందంటే ఒక 1 lakh వస్తుంది, నాకు ఇక్కడ 2 lakhs కావాలి, లేదా 50,000 వస్తుంది, 1 lakh కావాలి. చాయిస్ ఇస్ యువర్స్. మనం ఏం చేసుకోవాలంటే నా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. మీరు అడగొచ్చు, సార్ ఏంటి సార్ ప్రతి అఫర్మేషన్లో విశ్వము కృతజ్ఞతలు అని అంటారు కదా హరిత గారు. ఇక్కడ మనం ఏంటంటే విశ్వాన్ని ఎందుకు తీసుకుంటామంటే, విశ్వం ఈజ్ అల్టిమేట్ ఎనర్జీ అండి. సో మనకు చూడండి, కొంతమంది ఏంటంటే ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క గాడ్ని పూజిస్తూ ఉంటారు. మన సబ్జెక్ట్లో ఈ విశ్వం ఏంటి అంటే యూనివర్సల్, అంటే ప్రతి ఒక్కరు దాన్ని కూర్చోరు. అంటే చూడండి, కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న, కంటికి కనిపించే ఒక శక్తి నడిపిస్తుంది కదా హరిత గారు. ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు యూనివర్స్, విశ్వం. ఎక్కడుందని కొంతమంది అంటారు. అంతరాత్మ రూపంలో పరమాత్మ మన లోపలనే ఉన్నారండి. బట్ ఎప్పుడైతే మనం విశ్వం అని కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అయితే కొంతమంది అల్లాని బిలీవ్ చేస్తారు, కొంతమంది సాయిని బిలీవ్ చేస్తారు, కొంతమంది జీసస్ని బిలీవ్ చేస్తారు. బట్ మన సబ్జెక్ట్లో విశ్వాన్ని బిలీవ్ చేస్తాం. విశ్వం ఎక్కడుందండి? మన అంతరాత్మలో మన లోపల ఉంది. ఎప్పుడైతే విశ్వానికి కృతజ్ఞతలు ముందుగానే చెప్తామో అక్కడ అల్టిమేట్ పవర్ అనేది జనరేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుద్ది. సో అప్పుడు ఏమవుతాయి అంటే, ఆల్రెడీ మన సబ్జెక్ట్ ఏంటి, ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగానే ఆల్రెడీ చెప్పాము కాబట్టి ఫాస్ట్గా అది రియాలిటీకి వస్తుంది. ఎప్పుడైతే మనం మిర్రర్ ముందు తీసుకెళ్ళి మీకు ఏదైనా కావచ్చు, సపోజ్ పర్ మంత్ కొంతమంది ఏంటంటే యాన్యువల్ టర్న్ చూసుకుంటారు. సో లాస్ట్ ఇయర్ కనుక 1 CR లేదా 2 CR వస్తే, ఈ ఇయర్ నాకు 4 crores అమౌంట్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మిర్రర్ ముందుకెళ్ళి పదే పదే రిపీట్ చేస్తే వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. లేని ఊహించడం కూడా అదొకటి కరెక్ట్ కాదని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిత గారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, మన ఇక్కడ లేనిది ఉన్నట్టుగా అంటే, మన సబ్జెక్ట్లో ఏంటంటే పెద్దవాళ్ళకి దానికి ముందు వేదాలు అనేది ఉందండి. ఓకే, ఏం వేదాలు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం అన్నీ ఓకే తీసుకుంటే అన్నిటి యొక్క సారాంశం నేను ఒక్క వర్డ్లో చెప్తే అది యద్భావం తద్భవతి. దానిలోనే పవర్ ఉంది. అంతే మీరు కావాల్సి చెక్ చేసుకోండి. నేను వీక్ అనుకుంటే నిజంగా బాడీ వీక్ అయిపోతుంది. లేదు నేను శక్తివంతుని, నా వల్ల ప్రతిదీ సాధ్యపడుతుంది అనగానే మనకు నిజంగా సాధ్యపడుతుంది. అంటే ఒక పవర్ అనేది వస్తుంది. బట్ ఆ పవర్ రావడానికి ముందు ఏంటి, మనం ధైర్యవంతులను స్మరించామా లేదా? ఆ స్మరించినాము కాబట్టి
యాక్టివిటీ జరిగింది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా మన సబ్జెక్ట్లో లేనిది ఉన్నట్టుగా ఫస్ట్ క్రియేట్ ఇట్ అండి. చూడండి, సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ముందుగా మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, మనకు ఎలాంటి వాటి కావాలి మనం కోరుకుంటామో ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత అని చెప్పుకొని మిర్రర్ చూడండి, మిర్రర్లో మనం చూస్తే డబుల్ అంటే అనిపిస్తుంది కదా. సో ప్రతిది కూడా డబుల్ అయిపోతుంటుంది. ప్రతి దానికి ఒకవేళ మనీ కూడా అంతే. మనకు మిర్రర్ ముందే పెట్టమని చెప్తాను, ఒకసారి మిర్రర్లో చూడమని చెప్తాం మన సబ్జెక్ట్లో. సో మనీ వచ్చిందండి, మనీ తెచ్చినప్పుడు మిర్రర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ బాక్స్లో పెట్టి ప్రతిరోజు చూస్తే మనకు డబల్ అంటే అనిపిస్తుంది. అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో మనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎలా వస్తుంది, నా దగ్గర మనీ ఉంది అన్న భావన ఉంటుంది. ఎప్పుడైతే మనీ నా దగ్గర ఉంది అన్న భావన వచ్చిందనుకోండి, బలంగా ఉందనుకోండి, మనీని ఆకర్షించుకుంటారండి హరిత గారు. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ, వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను. కానీ వచ్చేస్తుంది, అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే వెళ్తే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అన్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అన్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్. నాకు ఆరోగ్య సమస్యలు కానీ, ఫైనాన్షియల్ సమస్యలు కానీ మిర్రర్ ముందు చెప్పుకుంటే అవి పోతాయా? ఎస్, అవుతాయండి. సో వీటి కోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద. ఎవరైనా వ్యూయర్ చూసే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, వాళ్ళకు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవుతారు. ఆ క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్గా 6 days ప్రాక్టికల్ ఎక్సెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అక్కడ డెమో అటెండ్ అయిన తర్వాత. ఇందాక అన్నట్టుగా ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు, మీరు ఇందాక ఆరోగ్యం అన్నారు కాబట్టి మిర్రర్ ముందుకు వెళ్ళి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు 11 times కనుక చేసినట్టయితే వస్తుంది. ఇంకా ఏ టైంలో ఇది బాగా వర్కౌట్? మార్నింగ్ టైమ్స్ అని చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో సరౌండింగ్స్ అంతా సైలెంట్గా ఉంటుందండి. ఓకే, మీరు ఇంటర్నల్ గాడ్ అంటే లోపల ఉన్నటువంటి అంతరాత్మ లోపల ఉన్న పరమాత్మతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ కంటే వాళ్ళందరూ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తారంటే, సార్ ఈ రోజు గాడ్తో భగవంతుని కమ్యూనికేషన్ అయ్యానంటారు. ఎందుకు కమ్యూనికేషన్ అట్లా అవుతారంటే అండి హరిత గారు చూడండి, ఒక టెంపుల్కి సేమ్ అండి. ఇక్కడ మన సబ్జెక్టుకు బయటకి ఏంటి తేడా? రిలీజన్లో మీరు చూసినట్టయితే అక్కడ భగవంతుని విగ్రహ రూపంలో కొలుస్తారు. ఇక్కడ మనం ఎలా కొలుస్తామంటే భగవంతుడు మనలోనే ఉన్నాడని కొలుస్తుంటాం. ఎప్పుడైతే మనలో భగవంతుడు అని తెలిస్తే మన యొక్క ధైర్యం ఎలా ఉంటుందండి హరిత గారు? రెట్టింపు అవుతుంటుంది. నేను కూడా భగవంతుని అంశనే, భగవంతుని నుంచి వచ్చిన వాడినే. బట్ నాకేమైందంటే మాయ ఆవరించి పడిపోయింది. ఎప్పుడైతే మాయమైపోతుందో అరిషడ్ వర్గాలు అంటారు కదండి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం అవన్నీ వెళ్ళిపోతాయండి ధ్యానం చేస్తే. అవన్నీ వెళ్ళిపోయినప్పుడు నీలో ఉన్నటువంటి అంతరాత్మతో కమ్యూనికేషన్ అయినాం అనుకోండి, మనం అన్నీ చెప్పొచ్చు. మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ రోజు ఎవ్రీడే యు ఆర్ కమ్యూనికేట్ టు గాడ్. కొత్త వారికి కొత్తగా ఉంటుంది, బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతే అదొక అనుభవం. సమస్యలు తీరాలన్నా, కోరుకున్నది సాధించాలన్నా మిర్రర్ టెక్నిక్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక మంచి టెక్నిక్, మంచి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీరు క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతేనా? మీ క్లాసెస్ కి అటెండ్ కావాలంటే ఏంటి? ఇక్కడ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ ఒకవేళ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే తీసుకుంటారు. అయితే మీరు అనొచ్చు, దాని వల్ల రిజల్ట్స్ వస్తాయా, నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయా, నా మానసిక పరిపక్వత పెరుగుతుందా, నా ఆరోగ్యం మెరుగుపడుతుందా, ఆర్థికంగా నేను బలపడతా అంటే ఎస్, ఐఎమ్ గివింగ్ ద గ్యారంటీ అండి. ఎందుకు నేను గ్యారంటీ అంటే అండి, ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ హైయెస్ట్ బ్యాచెస్ ఆల్మోస్ట్ 61 బ్యాచెస్ కనెక్ట్ చేశాను తెలుగులో. ఏదైతే ఇండియాలో కూడా హైయెస్ట్ ఆన్లైన్ బ్యాచెస్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ అండ్ మోర్ ఓవర్ 435 లైవ్ ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇంత అనుభవంతో నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా రిజల్ట్స్ వస్తాయి. బట్ ఒకటి నేను కావాల్సిన కోరుకునేది ఏంటంటే ఫోకస్. మీరు క్లాస్లోకి వచ్చి ఫోకస్ చేయగలిగితేనే రండి క్లాస్, అది మాత్రం నేను చెప్పగలను. సో మిర్రర్ టెక్నిక్ వల్ల సమస్యలను పోగొట్టుకోవచ్చు, అనుకున్నది సాధించవచ్చు, అంతేనా? మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.